దీంతో 2 డిజిట్స్ నెంబర్స్ ఇలా రోల్ చేసినప్పుడు 2 డిజిట్స్ నెంబర్స్ నేర్చుకోవడానికి ఇలా వస్తాయి. 97 దీన్ని ఇలా వాళ్ళు చేసినప్పుడు 92. అలాగే దీన్ని మూవ్ చేస్తారు 12. దీనికి ఇలాగే 3 డిజిట్స్ కూడా దీన్ని ఇలా యాడ్ చేసుకుని లోపల ఇప్పుడు 3 డిజిట్స్ చదువుతారు. ఈ విధంగా పిల్లలకి నెంబర్స్ అనేది మనం 2 డిజిట్స్ 3 డిజిట్స్ కూడా నేర్చుకోవచ్చు. ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ నేర్పిస్తాం పిల్లలకి. ఏది ఇక్కడ ప్రెస్ చేస్తే అది ఆ లెటర్ ఈ నెంబర్ అనేది ఈవెన్ నెంబరా ఆడ్ నెంబర్ అన్నది ఇక్కడ వస్తుందండి. అలాగే వాళ్ళు ఒకవేళ ఆడ్ నెంబర్ ప్రెస్ చేస్తే ఆడ్ నెంబర్ అని వస్తుంది. ఇలా 1 to 50 నెంబర్స్ తయారు చేశాను. ప్రొనౌన్స్ నేర్పడం గురించి పిల్లలకి ఇప్పుడు నేను ఇలా ఫ్లవర్స్ ఇస్తాను వాళ్ళ చేతికి. వాళ్ళు దాన్ని స్పెల్లింగ్ చూసుకొని ఇది దే అన్నది ఆర్ వస్తుందా ఈజ్ వస్తుందా ఎం వస్తుందా. దే ఆర్ కాబట్టి దే తీసుకెళ్ళి అలా ఫిట్ చేస్తారు. అలాగే ఉయ్ ఇచ్చాను ఉయ్యార్, హీ ఇచ్చాను హీజ్. ఇదంతా వచ్చి సింపుల్ మెటీరియల్తో దొరికే దాంట్లో వేస్టేజ్తోనే తయారు చేసుకున్నాను. స్టూడెంట్స్ వచ్చిన కొత్త జిల్లాలో మ్యాప్లో ఇక్కడ ఏ బటన్ ప్రెస్ చేస్తే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్ అక్కడ చూపిస్తుంది. వాళ్ళకి ఆ మ్యాప్ పాయింటింగ్ అనేది ఈజీగా వస్తుంది పిల్లలకి. కృష్ణ, బాపట్ల, శ్రీ బాలాజీ అలా 1-10 సార్లు పిల్లలు చేస్తూ ఉంటే ఇలాగే నేను స్టేట్స్ క్యాపిటల్స్ కూడా చేశాను, జాతీయ చిహ్నాలు కూడా చేశాను. ఆపోజిట్ వర్డ్స్ ఉంది. గాల్ ఇలా చూస్తే పిక్చర్ గాలు, బాయ్. నెక్స్ట్ ఇటువైపు ఫుల్, హాఫ్. ఇది కూడా సరి సంఖ్యలు బేసి సంఖ్యలు నేర్పడం వస్తుంది పిల్లలు. ఇలా వచ్చినప్పుడు ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ముందు పిల్లలతో చేయిస్తాం చదివిస్తాం. దీన్ని ఇలా పక్కన జరిగితే ఈవెన్ నెంబర్స్ వస్తాయి, ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్. అలాగే పిల్లలు వీటితో కలుపుతూ పదాలు చదవాలి. పంట, వంట, గంట, పంట, ఇలా ఈల, ఈక, ఈస, ఈత అలా ఈ పదాలు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ నేర్పడం వస్తుంది. ఇది పైకి మూవ్ అవుతూ ఉంటే అసెండింగ్ ఆర్డర్, ఇలా కిందకి వస్తూ ఉంటే అది డిసెండింగ్ ఆర్డర్ నేర్పుతాం. జాతీయ చిహ్నాలు ఇందాక నేను చెప్పినట్టు జాతీయ పుష్పం అంటే తామర పువ్వు, జాతీయ పక్షి, నెమలి అయితే నెమలిగా అలా వస్తుంది. ఇలా మనం షీట్స్ పెట్టుకొని మనం ఏ ఐటమ్ కావాలో ఐటమ్ నిలబెట్టుకోవచ్చు. ఇది వచ్చి రీసెంట్గా లిప్ ప్రోగ్రామ్ కోసం వచ్చిన బోర్డ్స్ని నేను ఇలా థియేటర్లో తయారు చేసి పెట్టాను. ఫస్ట్ సెకండ్ వాళ్ళకి అయితే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్ అలా నేర్పుతాను కదండి. ఇది పిక్చర్ చూసి వాళ్ళు అది దీన్ని ఎంత ముందని చెప్తారో కరెక్ట్గా కాదో వాళ్ళు స్పెల్లింగ్తో పాటు ఇక్కడ రావడం చెక్ చేసుకుంటారు. అలాగే ఎఫ్ ఫర్ ఫ్రాక్. అవును.
బ్లేడ్ని నేర్చుకోవడం లేదు పిల్లలు అంటే సరదాగా చేత్తో పట్టుకొని నేర్చుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా తయారు చేశాను. నేను ఇలా మూవ్ చేస్తూ 2 1 సార్ 2 2 సార్ 4 2 3 సార్ 6 ఎలా నేను 1 to 10 టేబుల్స్ తయారు చేశాను. అలాగే సంయుక్త అక్షర పదం ఇలా ఇస్తాను పిల్లలకి, దాన్ని ఇలా మూవ్ చేసుకుంటూ వాళ్ళు ఆ పదాన్ని చదువుతారు, అది సంయుక్త అక్షరం అనే దాన్ని గుర్తిస్తారు. బ్లేడ్ పిక్చర్ చూస్తారు, దానికి ఏది వస్తుందన్న బ్లేడ్, అది సంయుక్త అక్షర పదం. అలాగే ఫేస్ ఫీలింగ్స్ అని ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఉన్న లెసన్ మారిన అలవాటు అన్న లెసన్ దానికోసం చేసాను. ఇక్కడ మూవ్ అయ్యేటప్పుడు ఇక్కడ వాళ్ళు ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఫియర్తో ఉన్నాయా, సాడ్నెస్ ఉందా, హ్యాపీనెస్ ఉందా అనేది ఇది వస్తుంది. ఏకవచనం బహువచనం నేర్పడం కోసం చెట్టు పైన కాకి ఉంది, అలా సెంటెన్స్ కూడా నేర్పడం అనుకున్నాం. చెట్టు పైన కాకి ఉంది తీసేస్తారండి, చెట్టు పైన కాకులు ఉన్నాయి. ఈ విధంగా మనం ఎన్ని ఫ్రేమ్స్ అన్నా చేసి పిల్లలకి ఇందులో పెట్టి చూపించవచ్చు. భాషా భాగాలు నేర్పడం కోసం ఫ్లవర్స్ వాళ్ళకి ఇస్తామండి. ఫ్లవర్స్ అని ఇచ్చినప్పుడు సర్వనామం అంటే ఏంటి రాస్తాం, దానికి వాళ్ళకి ఒక ఐడియా ఉంది కాబట్టి సర్వనామం అనేది ఏంటంటే అది అంటే సర్వనామం, దాన్ని ఇస్తే అందులో పెట్టాలి. అలాగే అయ్యో అయ్యో అంటే అది అభ్యంలోకి వస్తుంది కాబట్టి అది అందులో తీసుకెళ్ళి పెట్టాలి. ఇలా ఈ ఫ్లవర్స్ అన్ని వీటిలోకి అడ్జస్ట్ చేస్తాం. స్థాన విలువలతో చదవండి, నెంబర్ చదవండి. ఇచ్చాను 7 100 10 1 దీన్ని చెక్ చేసుకొని దాంతో ఆ నెంబర్ని చదువుతాం. ఫ్లాష్ కార్డ్స్ టైప్లోనే తయారు చేశాను. అందులో ఉన్న దీన్ని వాక్యం చదువుతూ అది దాన్ని ఫుల్ స్టాప్ అన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దీన్ని ఇలా గోడకి స్టిక్ చేసి ఉంటే డైలీ వాళ్ళు చూడడం వల్ల దానికి దాని యూజ్ అన్న తెలుస్తుందని ఇలా తయారు చేసి గోడకి ఒకదానికి ఒకదాన్ని స్టిక్ చేసి పెడతాం. ఫ్లాష్ కార్డ్ అలాగే ఇది ఎస్టర్డే ఏంటి, టుడే ఏంటి, టుమారో ఏంటి ఇంకా చెక్ చేసుకుని అది ఎస్టర్డే ఏంటి, టుమారో ఏంటి అన్నది చెప్తాను. డే నైట్ ఆపోజిట్ బాయ్ ఆపోజిట్ వస్తే నియర్ ఫార్ అంటే కోటి దగ్గరగా వెళ్తే నియర్గా ఉంది, దూరంగా వస్తే ఫార్ నియర్ ఫార్. అలాగే అప్ డౌన్, డౌన్ అప్. స్టేట్స్ క్యాపిటల్స్, ఏ స్టేట్ ఏ క్యాపిటల్ అనేది అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. అలా వచ్చి ఇవి మొత్తం అన్ని క్యాపిటల్స్ ఉన్నాయి, అన్ని క్యాపిటల్స్.